అయ్యా అయ్యా. ఎవరు ఈ టైంలో? అయ్యా అయ్యా అయ్యా. ఎవరయ్యా, ఏం కావాలి? నమస్కారం అండి. మా ఊర్లో రాములవారి గుడి కడుతున్నాము, మీకు తోచిన సహాయం చేస్తారని. ఏమయ్యా, ఇప్పుడే చాలా గుళ్ళున్నాయి, మరి కొత్తది కడుతున్నారా? మన పక్కింట్లో దీపం పెట్టామని మన ఇంట్లో పెట్టుకోవడం మానేస్తామండి. ధర్మం భక్తి ఎంత వ్యాప్తి చేస్తే అంత మంచిది కదండి. దేవుడి పేరుతో మోసం చేసే వాళ్ళని చాలా మంది చూసాం, కానీ నేను అలాంటి వాడిని కాదండి. చాలా మందిని చూసాం. వెళ్ళండి వెళ్ళండి. ఒక్క నిమిషం. మా వాడు చేసిన దానికి మమ్మల్ని క్షమించండి. ఏదో మాకు తోచిన సహాయం. జై శ్రీరామ్. జై ఏంటి రాము నువ్వు చేసింది? నేనేం చేశాను బాబాయ్? నేనంతా విన్నాను. ధర్మస్థాపనకు కృషి చేసే వారిని, భక్తి మార్గంలో దీపం వెలిగించే వారిని అలా నిందించడం తప్పు. భగవంతుడు ఏ రూపంలో వస్తాడో మనం గుర్తించలేం. ఇంటికి వచ్చిన వారిని ఈశ్వర రూపంగా భావించి నీకు తోచినంత సాయం చేయి, లేదంటే చెప్పి పంపించేయి. ఏంది బాబాయ్, ఈ కాలంలో కూడా నువ్వు నమ్ముతున్నావా? ఒక ఐటీ ప్రొఫెషనల్ అయ్యి. అది నా వృత్తి, ఇది నా ధర్మం. అర్థమైందా? ఏంటో బాబాయ్ నీ వేదాంతం. బాబాయ్ బాబాయ్ చూసావా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ జియో పాలిటిక్స్ రోజు రోజు భలే మారుతున్నాయి బాబాయ్. ఉక్రెయిన్ రష్యా వార్లో యుఎస్ఏ మీడియేషన్ చేస్తున్నట్టు బాబాయ్. ఇలాంటి చదువు బాబాయ్, జ్ఞానాన్ని పెంచుకో బాబాయ్. ఎప్పుడు ఆ పురాణాలు చదువుతూ ఉంటావు. రాము తనని తాను తెలుసుకోలేని జ్ఞానము విజ్ఞానము ఎంత ఉన్నా వ్యక్తమే కదా. నాకు ఇది చాలు, నువ్వు చదువు. ఏంటో బాబాయ్ నువ్వు, నాకు అర్థం కాదు. బాబాయ్ బాబాయ్ ఈరోజు సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ బాబాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబాయ్. ఒక్క నిమిషం ఆగునా. రాము 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 కాఫీ తీసుకో. బాబాయ్ రాము రాము ఏంటి రాము, ఏమైంది? ఏం లేదు బాబాయ్. నా దగ్గర నీ దాపరికం ఏంటి, ఏంటో చెప్పు. బాబాయ్ బాబాయ్ మళ్ళీ సివిల్స్ ఎగ్జామ్ పాస్ కాలేకపోయాను బాబాయ్. నా ప్రాణం పణంగా పెట్టి రాత్రి పగలు మేల్కొని చదివాను బాబాయ్. అమ్మ నాన్న మీరు పెట్టుకున్న ఆశలన్నీ నిరాశపడతాను బాబాయ్. ఇరుగు పొరుగు వాళ్ళు మీ వాడు ఏదో సాధిస్తాడంట అని అన్నారే అని మిమ్మల్ని హేళన చేసుకుంటే నేను వినలేను బాబాయ్. అందరి ముందర నేను ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోయాను. ఏం కాదులే, ఊరుకో. కాదు బాబాయ్, నా మైండ్ చాలా అప్సెట్ అయిపోయింది బాబాయ్. నన్ను ఎవరైనా ఒక మంచి సైకాలజిస్ట్ చూపించండి బాబాయ్. నేను ఏమైపోతానో కూడా అర్థం కావడం లేదు బాబాయ్. ఈ సమాజానికి నా మొహం ఎలా చూపించాలో తెలియడం లేదు బాబాయ్. ఏం కాదులే, ఊరుకోరాము. నీకు ఈ టైంలో కావాల్సింది మనోధైర్యం. అది ఇవ్వగలిగిన వాడు ఒక్కరే. ఎవరు బాబాయ్? భగవద్గీత. బాబాయ్ నేను ఎన్నో బుక్స్ చదివాను బాబాయ్, అందులో లేనిది ఈ గీతలో ఏముంది బాబాయ్?
రాము, నువ్వు పడే ఈ మనోవేదనే మహాభారత సంగ్రామంలో అర్జునుడు కూడా పడ్డాడు రాము. గీతలో ఏముందో చెప్తాను విను రాము. రాము, అటు సైన్యం ఇటు సైన్యం మధ్యలో నిలువెత్తు ధైర్యుల అర్జునుడు. అలా అని అతనేం పిరికివాడేం కాదు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాడు, శివుని విల్లు గెలిచిన మొనగాడు. కాని ఆ క్షణంలో మోహం ఆవహించింది, బంధు ప్రీతి నెత్తికెక్కింది, చిత్తభ్రమణం చిత్తు చేసింది. గీత పరిభాషలో ఇది క్లైవ్యం. సమర భీతిని పోగొట్టుకోవడానికి పరమాత్మ గీతను ఉపదేశించాడు. జీవన సంగ్రామంలో నిలువలేక గెలువలేక వెనుచూపి పారిపోలేక తర్జనా భర్జన పడే నీలాంటి వాడికి పార్థుడు ప్రతినిధి. చూడురాము, గీత సాహిత్యం ఓ వినూత్న ప్రక్రియ, ప్రశ్నోత్తరాల పరంపర. మొత్తానికి 2 పాత్రలే, జ్ఞాని జిజ్ఞాసి. లోతైన రచన అయిన బరువైన పుస్తకం కాదు. భక్తితో చదువుకోవచ్చు, శ్రవణంగా పాడుకోవచ్చు, ఇష్టంగా మననం చేసుకోవచ్చు. అందుకే భగవద్గీత ఆస్తికుల ఆధ్యాత్మిక దిక్సూచిగా మారింది. ఏ సందేహం కలిగినా నివృత్తి కోసం గీత గ్రంథాన్ని తెరుస్తారు. ఏ కష్టం వచ్చినా ఊరడింపు కోసం గీత స్తోత్రాన్ని పఠిస్తారు. చూడు రాము, భగవద్గీత ఓ 18 అధ్యాయాల వికాస గ్రంథం. ప్రతి శ్లోకం ఓ అక్షర అక్షోహిణి. గీత ఎప్పుడు అడవులకి పారిపోమని చెప్పదు. క్రూరముగాల మధ్య ఉడుపుగా జీవించడం ఎలాగో నేర్పుతుంది. ఓటమితో రాజీ పడమని సలహా ఇవ్వదు. ఎదురాడి పోరాడమంటుంది. అయితే ఫలాపేక్షను పక్కన పెట్టి కర్మను నిర్వర్తించమంటుంది. కర్మయోగివి కమ్మంటుంది. జయాపజయాలకు అతీతమైన స్థిరచిత్తాన్ని సాధించమంటుంది. చిత్తప్రజ్ఞతి పెంచుకోమంటుంది. చూడు రాము, భగవద్గీత దేవుడి గదిలో పెట్టుకోవాల్సిన గ్రంథం కాదు, మదిలో ప్రతిష్ఠించుకోవాల్సిన రచన. పూజకు పరిమితం చేయకూడదు, ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. చచ్చిన వారి ముందు వినిపించడం కాదు, చావ చచ్చిన వారి చెవులో మారుమ్రోగించాలి. గీత వ్యక్తి ధర్మాన్ని, రాజధర్మాన్ని, సమాజ ధర్మాన్ని అనుసంధానిస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ కృష్ణుడిలోని విజ్ఞత, అర్జునుడిలోని నైపుణ్యం కలగలిస్తే విజయాలు సిద్ధిస్తాయి, విలువలు వర్ధిల్లుతాయి, సంపదలు సమకూరుతాయి. అప్పుడు ఆ నేల ధర్మక్షేత్రం అవుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోత్సవ కర్మని. కర్మను ఆచరించట ఎందే నీకు అధికారము కలదు, కాని దాని ఫలితము మీద లేదు. నీవు కర్మఫలనముకు కారణము కారాదు, అట్ల నీవు కర్మను చేయుట మానరాదు. ఇది గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట. జై శ్రీకృష్ణ. కష్టాలు వచ్చిందని అధైర్యపడకు. ప్రతి సమస్యలోనూ పాఠం ఉందని గ్రహించు. నీ శక్తిని గుర్తెరిగి ముందుకు సాగు. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. ఈ భగవద్గీత నీకెప్పుడూ తోడుంటుంది. నాకిప్పుడు గీత గొప్పతనం తెలిసింది బాబాయ్. నా జ్ఞానోదయం కలిగించావు బాబాయ్. నా తప్పు క్షమించు బాబాయ్. రాము, రాము, బాబాయ్ ఇక్కడ భగవంతుడు ఏ రూపంలో వస్తాడో మనం గుర్తించలేము. జీవన సంగ్రామంలో నిలువలేక గెలువలేక వెనుచూపి పారిపోలేక తర్జనా భర్జన పడే నీలాంటి వాడికి పార్థుడు ప్రతినిధి. కర్మను నిర్వర్తించమంటుంది. కర్మయోగివి కమ్మంటుంది. కర్మను ఆచరించట ఎందే నీకు అధికారము కలదు, కాని దాని ఫలితము మీద లేదు. నీవు కర్మఫలనముకు కారణము కారాదు.